నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే రోడ్డు రవాణా సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదనమాట. అప్లై చేస్తే చాలు డైరెక్ట్ రిక్వైర్మెంట్ ద్వారా మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారనమాట. జస్ట్ అప్లై చేస్తే చాలు. మరి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్, నోటిఫికేషన్స్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేయడానికి ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రోడ్డు రవాణా సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. మనకి ఈ సంస్థలో వచ్చేసరికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు. ఇందులో మనకి పోస్టులు వచ్చేసరికి డిప్యూటీ మేనేజర్, టెక్నీషియన్ వంటి పోస్టులు అయితే ఉంటాయన్నమాట. జస్ట్ అప్లై చేస్తే చాలు. మనకు వచ్చిన మార్క్స్ ఆధారంగా, మన యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. జస్ట్ డైరెక్ట్ రిక్వైర్మెంట్ ద్వారా మనకి జాబ్ వచ్చే అవకాశం అనమాట. భారత జాతీయ రహదారుల అథారిటీ అంటే రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 7వ CPC పే మ్యాట్రిక్స్ లెవెల్ 10లో మనకి శాలరీ చూడండి 56,100 నుంచి 1,77,500 వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ CDAతో కూడిన 60 డిప్యూటీ మేనేజర్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో మనకి గేట్ స్కోర్ ఆధారంగా డైరెక్ట్ రిక్వైర్మెంట్ పద్ధతిలో సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో సెలెక్ట్ చేయడానికి దరఖాస్తుని అయితే ఆహ్వానిస్తున్నారు. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా June 15th లోపల అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై ప్రాసెస్ ఏంటి అండ్ పోస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చూద్దాము. సో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ అయితే కనిపిస్తుంది కదా, రౌండప్ చేస్తాను చూడండి. సో అది కూడా మనకి June 15th లోపల అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనకి ఇది స్టార్ట్ అయ్యే మనకి ఒక 10 days అయిపోతుంది అనమాట. 15th May స్టార్ట్ అయ్యింది. ఇంకా June 15th వరకు మాత్రమే టైం ఉంది. సో ఆ లోపల ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో మొత్తం కూడా మనకి 60 డిప్యూటీ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చూడాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 30 years అయితే ఉండాలన్నమాట. అండ్ ఈ జాబ్స్లో శాలరీ వచ్చేసరికి 56,000 నుంచి 1,77,000 మధ్యలో ఉంటుందన్నమాట. మధ్యలో శాలరీ అయితే ఇస్తారు. ఇంజనీరింగ్ గేట్ స్కోర్ ఆధారంగా అయితే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారనమాట. దరఖాస్తుదారులు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా ఈ యొక్క వెబ్సైట్ లింక్ ద్వారా అప్లై చేసుకోండి. డిప్యూటీ మేనేజర్ 60 ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. కనీస విద్యా అర్హత చూడండి. గుర్తింపు విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో చెల్లుబాటు అయ్యే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అంటే గేట్ స్కోర్ ఆధారంగా మనకి సెలక్షన్ అయితే ఉంటుంది. చూడండి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనమాట. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఇన్వైట్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ 60 డిప్యూటీ మేనేజర్ పోస్టులు అనమాట. డైరెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. సో డిప్యూటీ మేనేజర్లో మొత్తం కూడా 60 ఉన్నాయి కదా. కేటగిరీ వైజ్ పోస్టులు చూడండి. కేటగిరీ వైజ్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు చూడండి. URకి వచ్చేసరికి 26, SCకి వచ్చేసరికి 9, STకి వచ్చేసరికి 4, OBC జనరల్ లిస్ట్ ఓన్లీ 16 అనమాట. అండ్ నెక్స్ట్ EWS కేటగిరీ వాళ్ళకి 5, టోటల్ 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years అనమాట. ఇందులో మనకి వయో సడలింపు కూడా వర్తిస్తుంది, అంటే ఏజ్ రిలేషన్ కూడా ఉంది. సో ఇక్కడ +5 years, 3 years ST వాళ్ళకి అయితే, SC/ST వాళ్ళకి అయితే 15 years అలా అనమాట. నార్మల్గా అయితే మనకి 30 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అంటే 30 బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ కేటగిరీ వాళ్ళకి అయితే +5 years అంటే 35 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 33 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే SC/ST వాళ్ళకి అయితే 15 years అంటే 45 బిలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి బెంచ్ మార్క్ డిజబిలిటీస్ పర్సన్స్కి అనమాట. SC/STకి 15, OBCకి 13, జనరల్కి 10. అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 5 years అనమాట, అంటే 35 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ ఫీ అయితే ఏమీ లేదు. ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి ఇంజనీరింగ్ గేట్ స్కోర్ ఆధారంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. ఇంకా ఫైనల్గా ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూడండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క వెబ్సైట్ లింక్ ద్వారా గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీ యొక్క డీటెయిల్స్, కేటగిరీ డీటెయిల్స్, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. సో మీరు ప్రజెంట్ మీరు అప్లై చేయాలి కాబట్టి అప్లై నౌ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత డిప్యూటీ మేనేజర్ అని కనిపిస్తుంది. సో ఆ పోస్ట్పై క్లిక్ చేసి మీరు అప్లై చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి పర్సనల్ డీటెయిల్స్, అంటే మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలన్నమాట. సో ఎక్కడ మిస్టేక్స్ లేకుండా, ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్అప్ చేయండి. సో నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అడుగుతుంది అనమాట. సో అవన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే మీరు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి జేపీజీ ఫార్మేట్లో. అండ్ సిగ్నేచర్ కూడా, అంటే మనకి సిగ్నేచర్ వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి షాడోస్, ఎటువంటి మార్కర్స్ లేకుండా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు కాబట్టి మీరు అప్లికేషన్ ఒకసారి చెక్ చేసుకొని, అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని, మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ అయినాయా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేస్తే అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. లాస్ట్లో ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోండి. అది కూడా జూన్ 15th లోపల అప్లై చేస్తేనే అప్లికేషన్ తీసుకుంటారు, లేదంటే లేదు. సో నెక్స్ట్ మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మిమ్మల్ని ఇంటర్వ్యూకి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట. మీరు పెట్టిన మెయిల్కి కానీ ఫోన్ నెంబర్కి కానీ మీకు మెయిల్ రావచ్చు, మ్యాక్సిమం మెయిల్ వస్తుంది. సో మెయిల్ వచ్చిన వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. ఈ రోడ్ రవాణా సంస్థలో డిప్యూటీ మేనేజర్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ మర్చిపోవద్దు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జూన్ 15th లోపల అప్లై చేసుకోండి. ఇంకా టైం ఉంది కదా అని వెయిట్ చేయొద్దు. ఎవరైతే ఈ నోటిఫికేషన్ చూసారో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే సో మనకి వీడియోలో కనిపిస్తున్న వెబ్సైట్ లింక్ ద్వారా అప్లై చేసేసుకోండి. మనం క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే ఇప్పటి వరకు చూస్తున్న నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీరు డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. అంటే పోస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు, నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు. సో లేదు అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.